అందరికీ నమస్కారం అండి. ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో అదృష్టం ప్రవేశించాలన్నా, దురదృష్టం ఇంట్లో ప్రవేశించాలన్నా, ఇంటి ప్రధాన ద్వారమే ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏ వస్తువులు ఉంచాలి, ఏ వస్తువులు ఉంచకూడదు, ఏ వస్తువులు పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది, ఒకవేళ ఏ వస్తువులు పెట్టినట్లయితే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి, మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధాన ద్వారము మురికిగా ఉన్నట్లయితే ఇంట్లోకి దేవతలు ప్రవేశించకుండా ఆగ్రహంతో బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారము సంతోషానికి ద్వారంగా చెప్తుంటారు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కలశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా మంచిది. ప్రధాన ద్వారం దగ్గర నీటితో నిండిన కలశం ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి శ్రేయస్సు లభిస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తులు కూడా ఇంట్లో ప్రవేశించవు. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడము, అలాగే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడటము జరుగుతుంది. పురాణాల ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రాగి కలశంలో ఉన్న నీటిలో కొలువై ఉంటారు. రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకాలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధము కొన్ని పూలు వేసి ద్వారానికి ఒకవైపున ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. చీపుర్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. చీపుర్ని ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల అనుకోకుండా చీపురు పైన అడుగు పెట్టడం జరుగుతుంది. చీపుర్ని ఎప్పుడు ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ పక్కన కానీ ఉంచకూడదు. అలాగే మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు చీపురు వారు కనపడని ప్రదేశంలో ఉంచాలి. ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రాదు. మామిడాకులు ఉన్న ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారానికి పూలమాలను అలంకరిస్తే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యము వచ్చి కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటాయి. అయితే ఒక విషయము గుర్తుంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి కట్టిన మామిడాకుల తోరణం కానీ పూలమాల కానీ వాడిపోయినా ఎండిపోయినా దాన్ని అలాగే ఉంచకూడదు. ఎందుకంటే ఎండిపోయిన మాల ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్నట్లయితే ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. సకల విఘ్నాలను తొలగించేవాడు విఘ్నేశ్వరుడు. మనము ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడి పూజ చేస్తాము. అలాంటి వినాయకుడిని ఇంటి ప్రధాన ద్వారానికి ముందు ఉన్నట్లయితే చాలా మంచిది. ఇంటి ప్రవేశ ద్వారం మీద స్వస్తిక్ గుర్తును వేయాలి. స్వస్తిక్ గుర్తు లక్ష్మీదేవికి చిహ్నము. స్వస్తిక్ గుర్తు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇంటి ద్వారానికి ఎదురుగా తులసి మొక్కను పెంచితే చాలా మంచిది. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షము ఎప్పుడూ ఉంటుంది. అలాగే తులసి మొక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు పోవటానికి, లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి ఇంట్లో తులసి మొక్కను తప్పకుండా పెంచుకోవాలి. ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకుంటే చాలా మంచిది. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను ఉంచుకుంటే చాలా మంచిది. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడతీయాలి. ఇలా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టినట్లయితే ఇంటి మీద ఎలాంటి నరదృష్టి పడకుండా ఉంటుంది. ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించకుండా ఉంటాయి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టనట్లయితే నెగటివ్ ఎనర్జీ నేరుగా ఇంట్లో ప్రవేశిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారము కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్క కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే చాలా మంచిది. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు కలబంద మొక్కను తలక్రిందులుగా వేలాడదీస్తే మంచిది. ప్రధాన ద్వారం పైన పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఉంచుకుంటే చాలా మంచిది. చాలా మంది ఇంటి ముందు వాస్తుదోషాలు పోవాలని రాక్షసుల ఫోటోలు ఉంచుతారు. అలా చేయటం మంచిది కాదు. కొంతమంది ఇంటి ముందు ఎప్పుడు చెప్పులను చిందరవందరగా పెడుతూ ఉంటారు. ఇంటి ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచటము వాస్తుపరంగా దోషాన్ని కలిగిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర బూట్లు చెప్పులు చిందరవందరగా పడి ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ తగాదాలు గొడవలు జరుగుతూ ఉంటాయి. అందువలన చెప్పులను పద్ధతిగా ఒక పక్కన షూరాకు పెట్టి అందులో పెట్టుకోవాలి. ఇంటి ముందు వేసుకునే ముగ్గుకి చాలా ప్రాధాన్యత ఉంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఎవరింటి ముందైతే ముగ్గుతో కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా ప్రవేశిస్తుంది.
చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. ముగ్గు మీద వేసిన పసుపు కుంకాలను ఎవరైనా తొక్కినట్లయితే అది అనేక చెడు ఫలితాలను కలగజేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు ఒక జత ఏనుగులు విగ్రహాలు తొండం ఎత్తినట్లుగా ఉంచితే చాలా మంచిది. వాస్తుశాస్త్రంలో పటిక చాలా ప్రాధాన్యత ఉంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంపొందించటంలో పటిక ఎంతో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎర్రటి వస్త్రంలో పటికను గట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీసినట్లయితే వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారం నుంచే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. అందువలన ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉన్నట్లయితే అది సమస్యలను సృష్టిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు కానీ ఎలక్ట్రిక్ స్తంభాలు కానీ ఉండకూడదు. చాలామంది అలంకరణ కోసము ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు. వాస్తుపరంగా ఇది దోషాలను కలగజేస్తుంది. ఇంటి ద్వారానికి పక్కగా కాకుండా ఎదురుగా గనక ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం పైన కిటికీని నిర్మించినట్లయితే ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా ఉంటాయి. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ పక్కన కానీ చెత్తబుట్టను పెట్టకూడదు. చెత్తబుట్ట పెట్టినట్లయితే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. సూర్యాస్తమయం వేళలో ఇంటి ప్రధాన ద్వారం తలుపులను ఎప్పుడూ మూసివేసి ఉండకూడదు. సాయంకాల సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడూ మూసి ఉంచకూడదు. కొద్దిసేపైనా తలుపులను తీసి ఉంచాలి. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది అని చెప్తుంటారు. అలాగే వెనకవైపు తలుపులను మూసేసి ఉంచాలి. లేకపోతే ఆ తలుపుల నుంచి జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంటి ముందు ఈ వస్తువులను ఉంచినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.